తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇప్పుడు ఒక్క ఇండియానే కాదు, అనేక దేశాలు మన ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఈ సమిట్ తో రాష్ట్రంలో 3 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మల్టీనేషనల్ కంపెనీలను హైదరాబాద్ బెస్ట్ చాయిస్ గా ఎందుకు మారింది? ఇక్కడ ఇంతలా పెట్టుబడులు పెట్టడానికి రీజన్ ఏంటి? ప్రపంచ ఆర్థిక శిఖరానికి చేర్చే విజన్, తెలంగాణ దిశను మార్చే యాక్షన్, గ్లోబల్ మ్యాప్ పై హైదరాబాద్ మెరుపు. రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తో తమ విజన్ ని ఈ ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. 2047 నాటికి భారతదేశం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల్లోకి అడుగుపెట్టనుంది. ఈ సమ్మిట్ ద్వారా 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకుంటుందనే దానిపై రోడ్ మ్యాప్ ని ప్రభుత్వం ప్రకటించనుంది. ఆర్థిక, పర్యావరణ రంగాల్లో తెలంగాణని దేశంలోనే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడం ఈ విజన్ ప్రధాన లక్ష్యం. అందువల్లే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల దృష్టిని హైదరాబాద్ వైపునకు ఆకర్షిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీగా, స్టార్టప్ హబ్ గా ఖ్యాతిగాంచిన భాగ్యనగరం లక్షల కోట్ల పెట్టుబడులకు వేదికగా మారింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో 3 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులొచ్చే అవకాశం ఉందన్న అంచనాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినిస్తున్నాయి. అనేక మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ ను బెస్ట్ చాయిస్ గా ఎంచుకోవడానికి బలమైన కారణాలున్నాయి. హైదరాబాద్ అంటే అన్ని రకాల అవసరాలు తీర్చే ప్రతి సౌకర్యం కలిగిన మెట్రో సిటీగానే కాదు, పెట్టుబడులకు, ఆవిష్కరణలకు ఓ శక్తివంతమైన ఎకోసిస్టమ్ గా ఎదగడానికి అనేక వ్యూహాత్మక, సహజమైన అంశాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అవే అనేక దిగ్గజ కంపెనీలను ఇక్కడికొచ్చేలా చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ విధానం పెట్టుబడిదారులకు అతిపెద్ద ఊరటగా కనిపిస్తుంది. కేవలం 15 రోజుల్లో పర్మిషన్ ఇచ్చే సింగిల్ విండో క్లియరెన్స్ విధానం కంపెనీలు తమ ప్రాజెక్టును వేగంగా ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాలు ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఈవీ లాంటి కీలక రంగాల కోసం ప్రత్యేక విధానాలను రూపొందించడం, పన్ను రాయితీలు, భూ కేటాయింపుల్లో ప్రాధాన్యత లాంటివన్నీ మల్టీనేషనల్ కంపెనీలకు భరోసానిస్తున్నాయి. పైగా హైదరాబాద్ అపారమైన విద్యా సంస్థలకు నిలయం. ఇక్కడ ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మా రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత పుష్కలంగా అందుబాటులో ఉన్నారు. అపారమైన మానవ వనరులు కూడా కంపెనీలకు అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సిటీలో ఉన్న కాస్మోపాలిటన్ స్వభావం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృత్తి నిపుణులతో నిండి ఉండటం వల్ల గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను వేగంగా విస్తరించగలుగుతున్నాయి. జీనోమ్ వ్యాలీ అనేది ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ప్రపంచ స్థాయి హబ్ గా మారింది. బెంగళూరు తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్ గా హైదరాబాదే ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాలకు ఇక్కడ అతిపెద్ద క్యాంపస్లుండటం నగర ప్రతిష్టని మరింత పెంచింది. అందువల్ల మిగతా కంపెనీలు కూడా ఇక్కడ తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విజనరీ విధానాలు, హైదరాబాద్ సహజమైన బలాలు కలిగి గ్లోబల్ సమ్మిట్ కు అత్యధిక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. టాటా, లాక్హీడ్ మార్టిన్ లాంటి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈవీ తయారీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఇక నగరంలో డేటా సెంటర్ల స్థాపనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు భారీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు, భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. సులభతరమైన వ్యాపారం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ నిబద్ధత కలగలిసి ఈ నగరాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ లో ఓ మెగా డెస్టినేషన్ గా నిలబెట్టాయి. అందుకే రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇది తెలంగాణ రైజింగ్ లో తొలి చాప్టర్ మాత్రమే. హైదరాబాద్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్. భారీ ఇన్వెస్ట్మెంట్లలో లేటెస్ట్ సెన్సేషన్.
ప్రపంచ దిగ్గజ కంపెనీల భారీ క్యాంపస్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరెన్నో కంపెనీలకు హైదరాబాద్ సెకండ్ సెంటర్గా మారనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత సిటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్గా మారనుందా? సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇండియాకు ఓ మోడల్గా నిలుస్తుందా? తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ద్వారా మెగా గోల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఎంతో అవసరం. అందువల్ల మానవ వనరుల వృద్ధి రేటుని ప్రస్తుత స్థాయి కంటే మరో 2 రెట్లు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్ రంగాలకు అవసరమైన నిపుణుల తయారీ శిక్షణ కోసం అదనపు నిధులను ప్రభుత్వం కేటాయించింది. అన్ని రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక యూనిట్లలో ఆటోమేషన్, డిజిటలైజేషన్ ద్వారా ఉత్పాదకతను పెంచడం మరో ముఖ్యమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యానికి పెట్టుబడులే కీలకం. తెలంగాణ సర్కార్ విజన్ డాక్యుమెంట్ ప్రకారం ప్రస్తుత వృద్ధి రేటుతో ముందుకు సాగితే 2047 నాటికి రాష్ట్రం కేవలం $1.2 ట్రిలియన్ల జీఎస్డీపీని మాత్రమే చేరుకోగలదు. అందువల్ల 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలంటే, మన ఆర్థిక వృద్ధి సాగాలంటే పెట్టుబడులను, పొదుపు రేటుని భారీగా పెంచాల్సి ఉంది. ఈ లక్ష్యాలని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. దానిని దిగ్విజయంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో గ్లోబల్ వేదికగా మార్చింది. హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటి. ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు తమ అతిపెద్ద క్యాంపస్లను ఇక్కడ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ జర్నీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓ టర్నింగ్ పాయింట్గా మారబోతోంది. దావోస్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు, అంతర్జాతీయ నేతలకు నేరుగా ప్రదర్శించబోతోంది. దాదాపు 42 దేశాల నుంచి 1600 మందికి పైగా ప్రతినిధులు, 500కు పైగా పెద్ద కంపెనీలు ఈ సమ్మిట్కు హాజరవుతున్నాయి. ఈ గ్రేట్ సమ్మిట్ హైదరాబాద్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యాప్లో మరింత శక్తిమంతంగా నిలుపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించే రోడ్ మ్యాప్ ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలిక స్థిరత్వం, స్పష్టతను అందిస్తుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఇదే అత్యంత కీలకం. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, క్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ, రేర్ అనే 3 ఎకనామిక్ జోన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఓఆర్ఆర్ లోపల ఉండే క్యూర్ రీజియన్లో పొల్యూషన్ కంట్రోల్, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, అంతర్జాతీయ విద్యాసంస్థలకు ఆకర్షించడం ద్వారా కోర్ సిటీని నాలెడ్జ్ హబ్గా బలోపేతం చేయనున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్య ఉండే ప్యూర్ జోన్ భవిష్యత్తు తయారీ, లాజిస్టిక్స్ జోన్గా ఉంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి మెగా ప్రాజెక్టులు ఇక్కడికే రానున్నాయి. ఇక రీజనల్ రింగ్ రోడ్ అవతల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల అభివృద్ధి చేయనున్నారు. ఈ స్పష్టమైన విభజన వల్ల ప్రతి ప్రాంతంలో నిర్దిష్టమైన అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాదుపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు సిద్ధమవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ కేవలం ఓ స్మార్ట్ సిటీ కాదు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలనే లక్ష్యంతో నిర్మితమవుతోంది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో అద్భుతమైన ప్రణాళికలతో ఈ 4వ నగరం రూపుదిద్దుకుంటోంది. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ లాంటి భవిష్యత్ కేంద్రీకృత పరిశ్రమలకు ఫ్యూచర్ సిటీలో స్పెషల్ జోన్స్ ఉండనున్నాయి. కేవలం పరిశ్రమల కోసమే కాకుండా పౌరుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వాక్ టు వర్క్ హౌసింగ్, పాఠశాలలు, ఆస్పత్రులు, సాంస్కృతిక కేంద్రాలు, ఎంటర్టైన్మెంట్ జోన్లని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీని మచిలీపట్నం పోర్టుకు కనెక్ట్ చేసే గ్రీన్ ఫీల్డ్ హైవే, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో రాబోయే విమానాశ్రయాలు, నగరంలో మెట్రో విస్తరణతో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత వ్యూహాత్మక లాజిస్టిక్స్ కేంద్రంగా మారుతుంది. హైదరాబాద్ ఇప్పటికే ఒక బలమైన ఆర్థిక పునాదిని కలిగి ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే గొప్ప వేదిక.
భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ భారతదేశ పట్టణ అభివృద్ధికి ఓ మోడల్ గా మారే కెపాసిటీని కలిగి ఉంది. ఈ నెట్ జీరో లక్ష్యాలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పష్టమైన ఎకనామిక్ జోన్ల లాంటివి అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ గనుక గ్రాండ్ సక్సెస్ అయితే హైదరాబాద్ కేవలం ఇండియాకే కాదు, ఆసియాలోనే అత్యంత ముఖ్యమైన గ్లోబల్ డెస్టినేషన్ గా నిలవడం ఖాయం.